గుడ్ మార్నింగ్. ఇప్పుడు మీకు చూపించవలసిన ప్లేస్ ఏంటంటే హిడింబా టెంపుల్. హిడింబా టెంపుల్ చాలా మనాలిలో స్పెషల్గా ఏంటంటే మనాలికి దగ్గరగా ఉండే వాకబుల్ టెంపుల్ ఏదంటే ఈ హిడింబా టెంపుల్. సో మనం అక్కడికి వెళ్తున్నాం. యాక్చువల్గా నా సెల్ఫీ స్టిక్ నిన్న ఎరిగిపోయింది. ఫోన్లో చేయిలో పట్టుకొని వీడియో రికార్డింగ్ చేస్తున్నా. నడుస్తుంటే ఆయాసం వచ్చేస్తుంది, అంటే చాలా హైట్ ఉందన్నమాట. సో అందుకోసమని కొంచెం ఆయాసం అవుతుంది, దమ్ వస్తుంది. దమ్ అంటే ఏదో డిసీజ్ కాదు, జస్ట్ నడుస్తుంటే అట్లా. టెంపుల్ చూపిస్తా, వ్యూ చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది కంపల్సరీ చూడండి ఎండ్ వరకు. ఇది మొత్తం హిడింబా టెంపుల్కి వెళ్ళే దారి. ఇక్కడ అన్నీ మార్నింగ్ టైం కదా, ఇప్పుడు సెట్ చేస్తారు. ఇక్కడ అన్నీ అమ్ముతుంటారు అనమాట. సో ఇది స్నో నైట్ మొత్తం ఇది దారిలో కూడా పడుతుంది స్నో. కానీ మార్నింగ్ టైంలో ఇక్కడ ఉన్న లైక్ హైదరాబాద్లో మనకి ఎలా జిహెచ్ఎంసీ అలా, సో జిహెచ్ఎంసీలో వాళ్ళు వచ్చి ఎట్లా క్లియర్ చేస్తారు చెత్త అంతా, వీళ్ళు ఇక్కడ క్లియర్ చేసారు అన్నమాట దారిలు. ఇదే హిడింబా టెంపుల్. హిడింబా టెంపుల్ ఏంటి ఫేమస్ అంటే అక్కడ అమ్మవారు ఉంటుంది, హిడింబా దేవి అని. అండి మొత్తం స్నో, ఇది నిన్న పడిన స్నో, మొత్తం నైట్ పడింది, మొత్తం ఇలా ఉంటుంది. అక్కడైతే రోడ్ సైడ్ కాబట్టి క్లియర్ చేసారు, ఇక్కడ క్లియర్ చేయలేము. అందుకోసమే ఇది మొత్తం ఇట్లా తొక్కేసి ఇక గట్టిగా అయిపోయింది ఇక. సో ఇక్కడ ఉన్నది మొత్తము స్నో కదా, కింద కూడా చూడండి, కింద కూడా స్నో ఉంది. కేర్ఫుల్గా నడవాలి. ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న సజెషన్, ఒకవేళ స్నో లైక్ నాట్ ఓన్లీ మనోళ్ళి ఎక్కడైనా స్నో వాల్కి వెళ్తే సింపుల్ చెప్పులు తెచ్చుకోవద్దు, అంటే నార్మల్ షూస్ తెచ్చుకోవద్దు. నేను యాక్చువల్గా నార్మల్ షూసే తీసుకొని వచ్చిన. మామూలుగా ఎలా చెప్పాలి అంటే బిల్డింగ్లు కన్స్ట్రక్ట్ అయితే చూడు, అక్కడ వాళ్ళు వేసుకుంటారు చూడు ప్లాస్టిక్వి, అలాంటివైనా లెదర్వైనా, లైక్ లెదర్ ఉంటాయి చూడండి, ఆ ఉండి కింద రాయి లెక్క గట్టిగా ఉంటాయి చూడండి, ఆ గట్టి షూస్ అనేవి తెచ్చుకోవాలి ఇక్కడికి. అప్పుడే కొంచెం బెటర్గా గ్రిప్ ఉంటుంది, ఈజీగా నడవచ్చు. నేనేమో లోపర్స్ తెచ్చుకున్నా. చూడు ఇంత చలిలో కూడా చెమటలు వస్తున్నాయి, ఎందుకంటే ఇంతకుముందు ఇది స్ట్రైట్గా ఎక్కేసినాం అన్నమాట. ద పీపుల్స్ టేకింగ్ వీడియోలు తీసి అంటే విసుకొచ్చిపోయింది, ఇంకా ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. అందుకనే నేను నో అండి. కుందేలు ఆంటీ పట్టుకున్నది. ఆంటీ ఏమంటుంది తెలుసా, పైసలు ఇచ్చే వీడియో తీసుకోవాలంట, లేకపోతే లేదంట. ఇక ఆడ ఇంకొక కుందేలు పట్టుకున్నారు. కుక్క కాదురా అది, కుందేలు, ర్యాబిట్ పట్టుకొని వాళ్ళు ఫోటో తీసుకుంటుండ్రు. ఎంతనో తెలియట్లేదు, మనం కూడా తీసుకుందామా ఫోటో. ఏమో కుందేలు తీసినాం, ఇప్పుడేమో గొర్రెని తీస్తున్నాం. ఇది వచ్చేసి గొర్రె. ఆంటీ చూడు ఎంత క్యూట్గా ఉంది, మంచిగా పట్టుకొని ఉంది. అక్కడ అన్ని కాస్ట్యూమ్స్ వేసుకొని వాళ్ళు లైక్ ఇక్కడ ఉంటారు కదా, వీళ్ళు మనాలి డ్రెస్సెస్ వేసుకొని లైక్ ట్రెడిషనల్ వేలో ఫొటోస్ దిగుతారు. దాన్ని కూడా ఛార్జ్. అలా అమ్మాయిలు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు, అంటే తప్పుడుగా కాదు, చూడడానికి చాలా అందంగా ఉన్నారు. చూడండి ఎంత క్యూట్గా అనిపిస్తున్నారు. ఇదే హిడింబా దేవి టెంపుల్. లాస్ట్ టైం నేను నా ఫ్రెండ్ గారు ముగ్గురం వచ్చినాం, నా ఫ్రెండ్స్ ఇద్దరు నేను. అప్పుడు ఇక్కడ వరకు స్నో లేకుండే, లైక్ ఈ ఏరియాలో పడలేదు. వానికంట నేను సర్వెంట్ అంట, ఆయనకి తెలియదు నాకే సర్వెంట్లు ఉంటారని. వీడు నా పాలేరు. అరే సినిమాలో అంటారు కదా, అరే ఆ సినిమాలో వీడు నా రిచ్ పాలేరాడు. హనుమంతు నువ్వు నా రిచ్ పాలేరు కదరా, పాలేరు. ఎందుకు రా
అరే ప్లీజ్ ప్లీజ్ రారే పెద్ద పాలేరు. సో హాయ్ గాయ్స్, చూడండి గాయ్స్ మంచిగా వస్తుంది. కనలాడుతుంది గాయ్స్, కనలాడకపోతే షూస్ నావి స్లిప్పరీ ఉన్నాయి, అంటే లైక్ జారుతున్నాయి. సో అందుకని ఇలా హనుమంతు చాలా బాగున్నాయి కదా లొకేషన్స్ ఇక్కడ, చాలా అంటే చాలా. ఇదే హిడింబాదేవి టెంపుల్ చూడండి, మంచు మొత్తం మంచు మంచు మంచు, కంప్లీట్లీ మంచు. చలి ఏమి అనిపించదు, ఇంత కూల్. ఓ కేర్ఫుల్గా నడవాలి, లేకపోతే స్లిప్పరీస్, ఎక్స్క్యూజ్ మీ బ్రో, స్లిప్పరీగా ఉంది. ఇది వచ్చేసి 1 సెకండ్ అలానే దూరం నుంచి అయితే తీస్తా. ఇప్పుడైతే షూస్ వదిలేస్తున్నాయి ఇక్కడ, షూస్ వదిలే ఎక్కడ వదలాలి, ముందు నుంచి వెళ్దాం. వాటరీగా ఉన్నాయి. అలా ఉందా, ఇక్కడ సైడ్ నుంచి ఉంది టెంపుల్. అక్కడ క్లోజ్ చేసారు అనమాట, వాళ్ళు సైడ్కి ఓపెన్ చేసారు. సో అమ్మవారి టెంపుల్, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ గేట్ నుంచే మొక్కినాం, కానీ ఇప్పుడు నాకు అదృష్టం మంచిగా ఉండి ఇవాళ ఓపెన్ ఉండే టెంపుల్, అక్కడ నుంచి వెళ్ళినాం. సో దూరం నుంచి చూపిస్తా టెంపుల్ వ్యూ ఎలా ఉంటుంది. అక్కడ ఏవైతే మొక్కులు ఉంటాయో ఆ మొక్కులు అనుకున్నది నెరవేరాలంటే వాళ్ళ చేతికున్న దారం తీసి అక్కడ కట్టి నెరవేర్చుకుంటారంట. ఈవెన్ అక్కడ చేతికున్న దారం కాకుండా వాళ్ళు ఒకటి స్పిరిచువల్గా ఒకటి అమ్ముతారు అన్నమాట. అదే వినాయక చవితికి మనం తలకు కట్టుకుంటాం కదా, అలాంటివి దానికి కట్టి మొక్కులు కోరుకుంటే నిజమవుతాయని ఇక్కడ ఉన్న వాళ్ళకి నమ్మకం. సో ఇది ఏ టెంపుల్ అయినా కన్స్ట్రక్షన్ ఇలాగే ఉంటుంది. లైక్ చూడండి, లైక్ స్నో వస్తే కింద పడిపోయేటట్టు. అక్కడ కొంచెం ఫ్లాట్గా ఉంది కాబట్టి, ఈ కింద అన్ని డౌన్గా ఉంది కాబట్టి స్నో కింద పడిపోయింది, కానీ పైన అది ఫ్లాట్గా ఉంది కాబట్టి స్నో అక్కడ ఆగిపోయింది. ఇది మొత్తం ఏరియా ఇలా ఉంటుంది. జనాలు చూసిరా, మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ దారిలో వచ్చినాం. అంటే మేము మనాలి సిటీలో ఉండే, హోటల్ తీసుకోవడం సిటీలో ఉండే కాబట్టి సిటీలో నుంచి వచ్చినాం. ఇప్పుడేమో ఇక్కడ టెంపుల్ వెనకాల నుంచి వచ్చినాం, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉంది రస్తా. సో ఇక్కడ మొత్తం అందరు ఫోటోగ్రఫీస్ తీసుకుంటుండ్రు, వీడియోస్ తీసుకుంటుండ్రు. కానీ బెస్ట్ ప్లేస్ అన్నమాట. జనాలకి మంచు చాలా, చూడండి ఎక్కడ పోయినా మంచు మంచు మంచు. అక్కడ కూడా ఒక శివలింగం చేసారు. వ్యాన్ విహార్ దుర్గి ఏదో ఉంది, దుంగ్రి. సో ఇవన్నీ ఇక్కడ కాస్ట్యూమ్స్ వాళ్ళు వేసుకొని దిగారని చెప్పిన టెంపుల్. ఇదంతా చిన్నప్పటి నుంచి కింద పడడు తప్ప ఏం లేదు నాకు. అత డేంజర్ ఉంది, కింద పడడు అవుతుంది. మంచులా చూడండి, నడవలేకపోతున్నా అంత. నా స్లిప్పరీ ఉన్నాయి, జారే స్లిప్పరీ చెప్పులు ఉన్నాయి. సో అందుకని కింద ఊరికే పడిపోతున్నా. సో ఫైనల్గా వచ్చేసి హిడింబాదేవి టెంపుల్ ఆల్రెడీ దర్శనం కూడా చేసుకున్నాం. చిన్న క్లిప్ తీసిన, అంటే లోపల అమ్మవారు ఎలా ఉందని. హిడింబామాత అంటే ఏం లేదు, జస్ట్ దుర్గామాత. వీళ్ళు లైక్ ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కరు సేమ్ దేవుడు, కానీ వాళ్ళు పిలుచుకునే విధానం వేరుంటుంది. అలాగే ఇక్కడ కూడా అంతే. చాలా రోజుల తర్వాత బొట్టు పెట్టుకున్నా. అక్కడ ఆమె పెట్టింది టెంపుల్లో, పంతులు అని చెప్పలేము కానీ ఆమె మొక్కుతుంటే బొట్టు పెట్టింది. ఈవెన్ ప్రసాదం కూడా ఇచ్చింది. మంచిగా అనిపించింది. అంటే నేను ఎప్పుడు లైక్ స్పెషల్గా నేను అంటే వెళ్తున్న బయటికి మరి పిలిచి బొట్టు పెట్టింది. మంచిగా ఫస్ట్ టైం అనిపించింది, బాగుందని. బొట్టు పెట్టుకుంటే పర్లేదు, బాగానే ఉంది. ఇదో చూద్దాం.
Pull, pull. Yes. Leave. No bad, no so bad यार. चलेगा. अरे 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 भाई. पाइप से टच नहीं चलो रहा चलो चलो भाई. भाई. Wait. You can play here after. షట్ ఎల్లోనే అరే ఎల్లోనే రా మళ్ళీ హనుమంతు నీకు కొట్టడానికి రారా వేసాయి గాయ వేసాయి అబ్బా తుండు ఈ ఆరో ఏడుంది ఏడ పట్టుకున్నా ఏంది కథ హనుమంతు ఒరి అమ్మ You वाले. అడే మంచిగా పాయింట్ అవుట్ చేసిండు అది మొత్తానికే అవుట్ ఆఫ్ బాక్స్ మిడిల్లో కొడితే ఫ్లైట్ టికెట్ నాదే అదే